Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic trigonometry which were asked in the exam CGL 2024 prelims in all the shifts. So trigonometry already మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు 5 టాపిక్స్ గా డివైడ్ చేసాం. So total questions లో first 2 subtopics were completed in the previous videos, and now in this video we will discuss the other subtopic, that is complementary trigonometric ratios. సో కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ నుంచి మనకి మొత్తంగా 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 12 క్వశ్చన్స్ ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో ఐ విల్ టెల్ యూ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి మనం క్లాస్లో కూడా చెప్పుకున్నాం. If whenever two angles sum is 90 degrees, then the angles are said to be complementary angles. Whenever two angles are complementary, then the complementary trigonometric ratio sin ki cos, tan ki cot, secant ki cosecant అని చెప్పుకున్నాం. అంటే sin alpha equal to cos beta అవుతుంది. If and only if అంటే sin alpha equal to cos beta అయితే alpha plus beta 90 అవుతుంది. ఓకే, అలానే tan alpha equal to cot beta అవుతుంది. అండ్ సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు కొసీకెంట్ బీటా. ఓకే, ఇవి మనం ఆల్రెడీ ప్రతిసారి చెప్పుకున్నాం. ఓకే, అలానే ఇంకోటి కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైనా కూడాను మనకి tan ఆల్ఫా ఈక్వల్ టు కాట్ బి అంటే ఈ కాట్ బీటాని 1 బై tan బి రాస్తే, tan బీటా అని రాస్తే ఏమో రాయొచ్చు మనం, tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఈక్వల్ టు 1. అలానే ఇక్కడ కాస్ బీటాని 1 బై సీకెంట్ అని రాసుకున్నాం అనుకోండి, సైన్ ఆల్ఫా ఇంటూ సీకెంట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. అలానే ఇక్కడ secant alpha or cos alpha 1 by cos రాసాను, cos alpha into cosecant beta is equal to 1. సో ఎప్పుడైనా మీకు ఇలా ఇచ్చిన అంటే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 1 అని ఇచ్చినా, లేకపోతే ఈ టూ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ అని ఇచ్చినా, ఖచ్చితంగా టూ యాంగిల్స్ ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక 12 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. Okay, let's start with the video with the first question. So 3 sin 58 by 5 cos 32 plus 2 cos 62 by 5 sin 28. So 58 32 complementary అంతేనా, 58 plus 32 90 కదా, కాబట్టి sin alpha equal to cos beta, సో ఈ రెండు క్యాన్సిల్. అలానే 62 plus 28 ఎంత, 90, కాబట్టి cos alpha equal to sin beta అవుతుంది, సో ఈ రెండు క్యాన్సిల్. సో 3 by 5 plus 2 by 5 అంటే ఎంతమ్మా, 5 by 5, that is equal to 1. Option D is the correct answer. Next, find the value of secant 35 by cosecant 55 minus cos 25 by sin 65. సో చూడండి, 35 55 ఏంటమ్మా, 35 plus 55 90, కాబట్టి secant cosecant trigonometric కాంప్లిమెంటరీ కాబట్టి secant alpha cosecant beta క్యాన్సిల్. నెక్స్ట్ 25 65, 25 plus 65 90, కాబట్టి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ బీటా, సో ఈ రెండు క్యాన్సిల్. సో 1 minus 1 ఎంత, 0. సో కాంప్లిమెంటరీ యాంగిల్సా కాదనే చూసుకోవాలి మీరు, స్పెసిఫిక్ కాకుండా మిగతా ఏ యాంగిల్స్ ఇచ్చినా కూడాను మనం కొంచెం ఆ యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే అవి కాంప్లిమెంటరీగా కనిపిస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇది కొసీకెన్ 56 కాస్ 34 మైనస్ కాస్ 59 కొసీకెన్ 31. ఇందాకే చెప్పాను, ఇక్కడ 56 34 ఏంటమ్మా, 56 34 90, 56 ప్లస్ 34 90, 59 ప్లస్ 31 ఎంత, 90. సో కాస్ ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా 90 అయితే కాస్ ఆల్ఫా ఇంటూ కొసీకెంట్ బీటా ఎంత అవుతుంది, 1. కాస్ ఆల్ఫా ఇంటూ కొసీకెంట్ బీటా ఎంత అవుతుంది, 1. సో 1 minus 1 అంటే ఎంత, 0. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, express sin 74 plus tan 74 in terms of trigonometric ratios of angles between 0 and 45. ఏం లేదు, 74 కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 16. 74 కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, 16. సో sin 74 ఎట్లా రాయొచ్చు మనం, cos 16 గా రాయొచ్చు. tan 74 ఎట్లా రాయొచ్చు, cot 16 గా రాయొచ్చు. ఎందుకు 16 అంటే 16 లైస్ బిట్వీన్ 0 to 45 అది కనిపిస్తుంది కాబట్టి. సో cos 16 plus cot 16 అనేది sin 74 plus tan 74 కి ఈక్వల్ గా ఉంటుంది. ఎక్కడుందమ్మా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, tan 4 theta into tan 6 theta equal to 1 where theta, ఇక్కడ theta పడలేదు, theta is an acute angle, then find the value of cot 5 theta. సో సేమ్, ఇది వెరీ సింపుల్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, tan alpha into tan beta equal to 1 ఉన్నా ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది, 90. ఆల్ఫా 4 theta, బీటా 6 theta. సో 4 theta ప్లస్ 6 theta ఎంత, 90. సో 10 theta 90 అయితే 5 theta ఎంత అవుతుంది, 45.
సో మనకు కావాల్సింది ఏంటి cot 5 theta అంటే cot 45 కావాలి. cot 45 ఎంత 1. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 6th వన్, ఫైండ్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ సైన్ 150. 150 అనేది ఇక్కడ మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ హయ్యర్ యాంగిల్స్ అనమాట. ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేస్తాం. సో 150 అనేది సెకండ్ క్వాడ్రంట్. సో సైన్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ కాదు, అంటే ఇది కాదు. సో 150 అంటే ఎట్లా రాయొచ్చు 180 మైనస్ 30. 180 కాబట్టి సేమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ 30. సో సైన్ 30 అంటే ఎంతమ్మా 1/2. 1/2 అంటే 0.5. ఓకే, నెక్స్ట్ 7th వన్, సైన్ 31 ఈక్వల్ టు ఆల్ఫా దెన్ కాన్ 59 అన్నాడు. సో 31, 59 బాగా అబ్జర్వ్ చేస్తే రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాట్ 59 సేమ్ యాజ్ tan 31. సో సైన్ 31 నుంచి మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం అనుకోండి. ఓకే, ఇది 31 డిగ్రీస్ అయితే చెప్పండి ఆపోజిట్ సైడ్ ఆల్ఫా బై 1, ఆపోజిట్ సైడ్ ఆల్ఫా, హైపోటెనస్ 1. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ 1 స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఆర్ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్. సో tan 31 ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్. ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 8th వన్, cos 24 equal to n by n, then the value of cosecant 24 minus cos 66 అంటే చాలా సింపుల్ క్వశ్చన్, అవునా కదా? ఏం చేస్తాం ఇది cosecant 24 minus cos 66. 66 24 కాంప్లిమెంటరీ కాబట్టి cos 66 ప్లేస్లో నేను ఏ రాయొచ్చు sin 24 రాయొచ్చు, అవునా? సో m by n cos 24 ఇది 24 cos కాబట్టి adjacent side by hypotenuse. సో ఇది ఎంత అవుతుంది n స్క్వేర్ మైనస్ m స్క్వేర్. cosecant 24 అంటే hypotenuse by opposite side మైనస్ sin 24. sin 24 అంటే ఇన్వర్స్ ఆఫ్ cosecant. సో రూట్ ఓవర్ n స్క్వేర్ మైనస్ m స్క్వేర్ బై n. సో ఎల్సిఎం తీయండి, n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ m స్క్వేర్ అంటే m స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ m స్క్వేర్ అండర్ రూట్. సో ఎక్కడుంది m స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ m స్క్వేర్ అండర్ రూట్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 9th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 55 బై cot 35. అబ్జర్వ్ చేయండి 55, 35 అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్. సో cot 35 ఈజ్ ఈక్వల్ టు tan 55. సో రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది ఆప్షన్ బి, దట్ ఈస్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10, sin 3a ఈక్వల్ టు cos ఆఫ్ a minus 26, then a ఈక్వల్ టు హౌ మచ్ వేర్ 3a ఈజ్ అన్ acute యాంగిల్. సో ఎప్పుడైనా sin ఆల్ఫా ఈక్వల్ టు cos బీటా అయింది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 90. సో 3a ప్లస్ a మైనస్ 26 ఈజ్ 90. ఓకే, సో కాబట్టి 4a ఎంత అవుతుందమ్మా ఇప్పుడు 4a ఈక్వల్ టు 90 ప్లస్ 26 అంటే 116. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a 4 2s 4 9s. సో 29 degrees. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 11th వన్, evaluate 2 tan 54 by cot 36 minus cot 41 by tan 49. So 54, 36 complementary. So tan cot cancel. 41, 49 complementary. So cot alpha equal to tan beta cancel. So ఇది 1, ఇది 1. So 2 into 1 minus 1. So 2 minus 1 అంటే ఎంతమ్మా 1. Option B is the correct answer. Next 12th one, if 48 plus k is an acute angle and sin of 48 plus k equal to cos 13, then what is the value of k? So sin alpha equal to cos beta kabatti alpha plus beta enta avutundi 90. So 48 plus k plus 13 equal to 90. So what is the value of k? 48 plus 13 ante entamma 61. So 90 minus 61. 90 minus 61 ante enta 29 degrees. Option C is the correct answer. So these are the only 12 questions which was on the topic complementary trigonometric ratios. I hope all of you understand these questions, and in the next video we will discuss the trigonometric identities. Okay, thank you for listening. Take care all of you. Jai Hind.